రేవంత్ రైతు వ్యతిరేక ధోరణిని ఎండగట్టారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట అని మండిపడ్డారు. ఇది రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మీర్జాపూర్, నాచుపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండడాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. బలవంతంగా భూములు వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటారని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నమ్మించి ఇప్పుడు మోసం చేశారని ధ్వజమెత్తారు. అప్పు చెల్లించాలంటూ వేధించడం రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమని కవిత ఫైర్ అయ్యారు.